మూసీ పరివాహక ప్రాంతంలో రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. సర్వే చేసిన తర్వాత అక్కడ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఇళ్లపై ఆర్బిఎక్స్ అని ఒక సింబల్ వేస్తున్నారు. మీరు నిన్న మొన్న వార్తల్లో చూసి ఉంటారో గమనించి ఉంటారు. ఆ ఇళ్లపై ఆర్బిఎక్స్ అని వేయడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఆ గృహాల్లో ఉంటున్నటువంటి వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు. తమ ఇంటిని ఇక కూల్చివేయడానికి సిద్ధమవుతుంది, అందుకే ఈ మార్కింగ్ చేస్తున్నారు, మార్కౌట్ చేస్తున్నారంటూ అందరూ భయపడుతున్నారు. కానీ ఆర్బిఎక్స్ అంటే అర్థం వేరు. ఆర్బిఎక్స్ అంటే భయపడాల్సిన అవసరం లేదు, పైగా ఇది సంతోషించాల్సిన విషయం. ఎందుకు అనుకుంటున్నారా? ఆర్బిఎక్స్ అంటే దాని అర్థం రిహాబిలిటేషన్. ఎస్, రిహాబిలిటేషన్ అంటే పునరావాసం. అక్కడ ఉన్నటువంటి ఏ ఇంటిపై అయితే ఆర్బిఎక్స్ అని వేస్తున్నారో ఆ ఇంటి ఉన్నటువంటి వ్యక్తుల్ని ఖాళీ చేయించి కొత్తగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించబోతున్నాను అనమాట. ఎస్, మీరు చూస్తున్న దృశ్యాలు ఎఫ్టీఎల్ పరిధిలో, మూసీ నదిలోని ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి రిహాబిలిటేషన్ కల్పించేటువంటి ఇళ్లకు సంబంధించిన ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తున్నారో ఆ ఇళ్లకు ఆర్బిఎక్స్ అని ఇస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆర్బిఎక్స్ అని ఆ ఇంటిపై ముద్ర ఉంటే కనుక ఇక వాళ్ళు ఒక రకంగా అదృష్టవంతులు చెప్పాలి. ఆర్బిఎక్స్ అని ముద్ర ఎందుకు వేస్తున్నారంటే వాళ్ళకు పునరావాసం కల్పిస్తారు. వేరే చోట డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నట్టు దాని అర్థం. సర్వే పేరుతో చాలా మంది ఇంటిపై ఈ అక్షరాలు రాశారు ఆర్బిఎక్స్ అంటూ. సో ఆ తర్వాత పోలీసు బందోబస్తు వచ్చి ఎక్కడ తమ ఇంటిని కూల్చివేస్తారంటూ చాలామంది భయపడుతున్నారు, భయాందోళనకు గురవుతున్నారు. అయితే దీంట్లో నిజమెంత? దీంట్లో నిజంగా ఇళ్లను కూల్చివేస్తున్నారా? ఆర్బిఎక్స్కి అర్థం ఏంటి? ఈ మొత్తం అంశాలపై మీకు ఒక్కసారి మళ్ళీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మూసీ నది పరివాహక ప్రాంతంలో అధికారులు పర్యటించినప్పుడు పెద్ద పెద్ద అక్షరాలతో ఆర్బిఎక్స్ అని రాస్తున్నారు. మీరు చూస్తున్నారా? రెవెన్యూ అధికారులు, ముఖ్యంగా రెవెన్యూ మున్సిపల్ అధికారులు ఆ సర్వే చేసినప్పుడు మీరు ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. సర్వే చేస్తూ ఎక్కడైతే సర్వే చేస్తున్నారో ఆ ప్రాంతంలో ఆర్బిఎక్స్ అని రాస్తున్నారు. హైదరాబాద్ వరదల నుంచి రక్షించేందుకు ఆక్రమణకు గురైన మూసీ నది పరివాహక ప్రాంతాన్ని సుందరీకరించే పనిలో భాగంగా మూసీ రివర్ ఫ్రంట్ అని ఒక సంస్థను ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా ప్రస్తుతం మూసీ నది పరివాహక ప్రాంతం అంతా కూడా ఎఫ్టీఎల్ పరిధిలో, బఫర్ జోన్ పరిధిలో అక్రమ కట్టడాలన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతానికైతే 16,000 నివాసాలు ఉన్నట్టుగా గుర్తించారు ఎఫ్టీఎల్ పరిధిలో. కానీ వారంతా పేద మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా మళ్ళీ పునరావాసం కల్పించాలి. పునరావాసం కల్పించిన తర్వాత అక్కడి నుంచి ఖాళీ చేయాలి. గతం మాదిరిగా అంటే మొన్నటి వరకు మనం చూసాం, హైడ్రా తన విచక్షణను బట్టి ఎక్కడ నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తుంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి చెరువులు, కుంటల ఆక్రమణలు కూల్చివేస్తుంది. కానీ ఇక్కడ అలా జరగదు. తొలుత పునరావాసం కల్పిస్తారు, రిహాబిలిటేషన్ కల్పిస్తారు, తర్వాతే కూల్చివేతలు చేస్తారు. అయితే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ దృశ్యాలకు హైడ్రా అధికారులకు ఎలాంటి సంబంధం లేదు. ఇదంతా రెవెన్యూ జీహెచ్ఎంసీ చేస్తుంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో అసలు హైడ్రాకు ఏమాత్రం సంబంధం లేని విషయం మీరు ఒకసారి గమనించాలి. ఇక్కడంతా కూడా రెవెన్యూ, మున్సిపల్, జీహెచ్ఎంసీ అధికారులు అక్కడ సర్వే చేస్తున్నారు. సర్వే చేసిన తర్వాత వాళ్ళకు పునరావాసం కల్పించిన తర్వాత ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక ఇచ్చిన తర్వాతే కూల్చివేతలు ఉంటాయి. సో అప్పటిదాకా వీళ్ళంతా చేస్తున్న పని మాత్రం రిహాబిలిటేషన్ సంబంధించిందే. దీనికి సంబంధించి అధికారులు కూడా చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఎఫ్టీఎల్ పరిధిలో వచ్చేటువంటి వాళ్ళకి సంబంధించి ఇదంతా ఈ ఆర్బిఎక్స్ అని రాస్తున్న పరిస్థితి. సో మీరు కూడా ఏమాత్రం భయపడకండి. ఆర్బిఎక్స్ అని వచ్చినప్పుడు, ఆర్బిఎక్స్ అని మీ ఇండ్లపై ఉంటున్నప్పుడు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు, పైగా సంతోషించాల్సిన విషయమే. హ్యాపీగా నిద్రపోండి. ఆర్బిఎక్స్ అని రాస్తే కొత్తిళ్ళు వస్తున్నట్టే. సో కొత్తింట్లోకి వెళ్ళిపోండి, ప్రభుత్వానికి కూడా సహకరించండి, దర్జాగా ఉండండి, ప్రశాంతంగా. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తున్నాయి, మంచి మంచి ఇల్లు కట్టిస్తున్నారు. అక్కడికి వెళ్ళిపోయి, అఫ్కోర్స్ మేము చెప్తున్నంత ఈజీ కాదు మీరు వెళ్ళిపోవడం, కొంత మీరు ఎమోషనల్గా బాండింగ్ ఉంటుంది. కానీ తప్పని పరిస్థితుల్లో మూసీ సుందరీకరణ చేయాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఆ చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఒక రకంగా మిగతా వాళ్ళతో పోలిస్తే, ఆర్బిఎక్స్ అని రాయని వాళ్ళతో పోలిస్తే ఆర్బిఎక్స్ అని ఎవరి ఇంటిపై అయితే రాశారో వాళ్ళు చాలా అదృష్టవంతులని చెప్పాలి. సో ఖచ్చితంగా మేము చెప్తుంది 100% నిజమే. ఆర్బిఎక్స్ అని రాసిన వాళ్ళకి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించి ఆల్రెడీ అక్కడి నుంచి పునరావాసానికి తరలించే వాళ్ళకి మాత్రమే ఆర్బిఎక్స్ అని రాస్తున్నారు. ఎట్లాంటి టెన్షన్ అవసరం లేదు. అయితే దీని గురించి మంత్రి పొంగులేటి కూడా క్లారిటీ ఇచ్చారు. ఒకసారి మంత్రి ఏం మాట్లాడారో చూద్దాం. ఇప్పుడు ఎక్కడైతే హైదరాబాద్కు సంబంధించిన జిహెచ్ఎంసీ ఏరియాలో లేదా హెచ్ఎండి ఏరియాలో డబుల్ బెడ్రూమ్లు కట్టినామో, మన ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ గారు కూడా ఒక ఒపీనియన్ చెప్పినారు. వీళ్ళందరికీ లోకల్గా ఇంటర్నల్ ఉపాధి అంటే మెక్మా ద్వారా మహిళలకు సంబంధించి ఒక ప్రత్యేక స్కీమ్ తీసుకొచ్చి కూడా వాళ్ళని అందరినీ కూడా ఆర్థికంగా
మహిళా సాధికారికత ద్వారా స్వలంబన చేయాలనే ఆలోచనతో కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని వస్తాం. అందులో అట్మోస్ట్ ప్రయారిటీగా మూసి నిర్వాసితులకు కూడా వాళ్ళకు కూడా కుటుంబాన్ని అంటే ఆడికి మేము రిహాబిలిటేట్ అయినా మాకు ఆడ ఎంప్లాయ్మెంట్ పోయింది అనేటువంటి ఫిర్యాదు రాకుండా వాళ్ళను కూడా మహిళలకు సంబంధించినటువంటి ఈ మెక్మా పథకం కిందకి తీసుకొచ్చి వాళ్ళను కూడా ఒక యాక్టివిటీ ఒక ఉపాధి లేదా ఆదాయాన్ని పెంపొందించేటువంటి ప్రణాళిక కూడా తయారు చేస్తారు. రైట్. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ పరిధిలో దాదాపుగా 1000 నివాసాలున్నాయి. వాటన్నింటినీ కూడా ఆక్రమణ తొలగించే పనిలో ప్రస్తుతం అధికారులు. దానికంటే ముందు రెవెన్యూ జీహెచ్ఎంసీ అధికారులు సర్వే చేసి ఏదైతే ఆర్బీఎక్స్ అని వేశారో వాళ్ళందరికీ కూడా ఒక రకంగా ఇది సంతోషకరమైన వార్తే అని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఆర్బీఎక్స్ అని రాస్తే ఖచ్చితంగా పునరావాసమే, రిహాబిలిటేషను, ఇంకొక ఇల్లు కేటాయించినట్టుగా లెక్క అంటూ అధికారులు చెప్తున్నారు. అసలు అధికారులు ఏం చెప్తున్నారు, ప్రజలు ఎట్లాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు, ఎలాంటి భయాందోళనకు గురవుతున్నారు, దానికి అధికారులు ఎలాంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారో మా ప్రతినిధి శ్రీశైలం మరింత సమాచారం ఇస్తారు. ప్రస్తుతం మనం ఓల్డ్ మలక్పేట శంకర్ నగర్లో ఉన్నాము. ఒకసారిగా ఇక్కడ కొంతమంది అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు, కొన్ని మార్కింగ్లు గురిగిస్తూ ఉన్నారు, కొంత భయాందోళనకు కూడా గురవుతూ ఉన్నారు స్థానికులు. మరి ఏంది హైడ్రా తరహా కూలగొడతారా లేకపోతే ఏంటి అనేటువంటి భయాందోళనకు గురవుతున్నారు. కొన్ని ఏరియాలో మనం చూసాము అధికారులకు కూడా వాళ్ళు మొరబెట్టుకున్నటువంటి పరిస్థితి. ఒకసారి తహసీల్దార్ గారు తహసీల్దార్ గారు ఇక్కడ జరుగుతున్నటువంటి సర్వే దేనికి సంబంధించింది, ఎటువంటి సర్వే? ఇప్పుడు ఇక్కడ జరిగి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ హైడ్రా ఎక్కడైతే మన కులంతో హైడ్రా లేదు. ఇక్కడ ఈ మూసీ సుందరీకరణలో భాగంగా ఏదైతే ఎఫ్టీఎల్లో కొంతమంది బీదలు కవర్ అయి ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మనం సర్వే చేసి ఆ రీహాబిలిటేషన్ సెంటర్ లాగా జస్ట్ లైక్ ఇప్పుడు మనం చేసేది రీహాబిలిటేషన్ వర్క్ అంటే ప్రత్యామ్నాయంగా వాళ్ళకి మొదలు 2 BHK ఇస్తాం. మనం 2 BHK ఇచ్చి వాళ్ళని అక్కడ అలాట్మెంట్ ఇచ్చి పంపించినాక మాత్రమే మిగతా కార్యక్రమాలు ఉంటుంది. ఎవరు కూడా భయాందోళన దీనికంటే ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలే ఉంటాయి వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు మనకి ఇక్కడ కట్టుకునే అన్నీ కూడా నాకు తెలిసి మేము చేసిన ఏరియాలో అంతా రేకుల సెట్లే ఉన్నాయి. అటువంటి వాళ్ళందరికీ కూడా అతి త్వరలోనే 2 BHK అలాట్మెంట్ మొదలు చేస్తాం. మేము చేసి వాళ్ళని సమ్మతించిన అనుకోండి ఇమీడియట్ ఇప్పుడు సమ్మతిస్తే రేపే వాళ్ళకి అలాట్మెంట్ అనేది ఉంటుంది 2 BHK. ఆల్రెడీ రేపు కార్యక్రమం కూడా ఉంది 2 BHKది. అక్కడ ఎక్కడైతే 2 BHK ఉందో ఇక్కడ ఏంటంటే సపోజ్ ఇక్కడ 100 మంది ఉన్నారనుకోండి, 100 మందికి మనం ఒకే జాగాలో మనం 2 BHK అలాట్మెంట్ చేయలేం. ఆల్రెడీ మనకు 1500 ఇండ్లకు 2 BHK మన ప్రభుత్వము వీళ్ళకందరికీ అలాట్మెంట్ చేసింది. ఎవరైతే వీళ్ళు బీదోళ్ళు ఉన్నారో బీదోళ్ళందరికీ కూడా ఎవరికి కూడా అన్యాయం జరగొద్దు, నష్టం జరగొద్దు. కాబట్టి వాళ్ళకు బీదోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించిన తర్వాతనే యాక్షన్ తీసుకుంటారు. కాబట్టి ముందు మేము ఇప్పుడు మార్క్ చేసేదంతా కూడా ఎఫ్టీఎల్ ఏరియానే మేము చూస్తున్నాం. ఇప్పుడు మనం బఫర్ జోన్ అనేటువంటి చూడట్లేదు. ఎఫ్టీఎల్లో ఉన్నాయని ఇప్పుడు మనం మార్క్ చేస్తున్నాం. వీళ్ళందరికీ కూడా 2 BHK అతి త్వరలో అలాట్మెంట్ చేసి వాళ్ళందరినీ అక్కడ పంపించినాకనే మిగతా కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని లిస్ట్ ఉన్నాయి, ఎంతమంది జాబితా ఉంది, ఎన్ని వాళ్ళకు మీరు ఇవ్వబోతున్నారు? ఇప్పుడు మనకు టోటల్గా వీళ్ళకంటే ఎక్కువనే ఉంది. మనకి ఇప్పుడు వచ్చి ఈ ఏరియాలో మాత్రం 1200. ఇప్పుడు మేము 3 తహసీల్దార్లు ఉన్నాం. ఒక తహసీల్దార్ అటు నుంచి ఫస్ట్ నుంచి వస్తారు. సెకండ్లో మన షేక్పేట్ మేడం గారు ఉన్నారు. నేనేమో మరేడుపల్లి తహసీల్దార్ని. నేను ఇటు నుంచి వస్తున్నాను. మాకు ఇచ్చింది మా ఏరియాలో మాత్రం 200 చిల్లర ఉన్నాయి. మాకు ఈచ్ ఒక్కొక్కరికి 75 చొప్పున అలాట్మెంట్ చేయడం జరిగింది. మేము అటు నుంచి వచ్చినాం, మధ్యలో వాళ్ళు కూడా వస్తారు, అక్కడి నుంచి మేము ఇంకా వస్తారు. అట్లానే ఇంకా ముందు వేరే మండలాలు ఉన్నాయి. ఇప్పుడు ఎంటైర్ 16 మండలాల తహసీల్దార్ దీని మీద వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ 16 మండలాలన్నీ కలిపి కూడా నాకు తెలిసి ఒక 1200 ఏమో వెళ్తాయి. ఈ బీదోళ్ళందరికీ కూడా ఏదైతే ఎఫ్టీఎల్ ఏరియా ఉందో 1200 నుంచి 1500 వాళ్ళందరికీ కూడా ఎవరికి కూడా 2 BHK ఇవ్వకుండా అన్యాయం జరగదు. వాళ్ళని షిఫ్ట్ చేయం. ఖచ్చితంగా అందరికీ 200 2 BHK అలాట్మెంట్ చేసిన తర్వాతనే వాళ్ళని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలి. ఎన్ని కిలోమీటర్ల మేర మీ పరిధి ఉంది సార్? ఇక్కడ కిలోమీటర్లు ఉండదు. ఇప్పుడు ఇది రివర్ కాబట్టి మనకు చెరువు అంటేనే వేరే ఉంటుంది. ఈ రివర్ బెడ్లో ఎఫ్టీఎల్ ఆల్రెడీ ఫిక్సప్ అయింది. ఇంతకు ముందే సర్వే కూడా చేయడం జరిగింది. ఇది దాదాపు నాకు తెలిసి ఒక 2 months 1 month కింద జరిగింది. అవన్నీ కూడా వాళ్ళు స్ప్రెడ్షీట్లో పెట్టడం జరిగింది. స్ప్రెడ్షీట్లోకి ఈచ్ హౌస్కి ఒక ఐడి నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ ఐడి నెంబర్ అన్నీ కూడా ఇచ్చి మన గూగుల్లో పెట్టినారు. అదేవిధంగా మాకు కలెక్టరేట్ నుంచి మాకు లిస్ట్ కూడా వచ్చింది. ఏవైతే గూగుల్ స్ప్రెడ్షీట్లో పెట్టి వాటికి ఐడి నెంబర్ ఇచ్చారో ఆ ఐడి నెంబర్ని మనం ఇక్కడ టచ్ చేసినట్లయితే వాళ్ళ పేర్లతో సహా డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి మనకు. వాటికి మాత్రమే మనం ఎంక్వైరీ చేసి వాళ్ళు ఓనర్స్ ఉన్నారా, రెంటర్స్ ఉన్నారా, అసలు ఉన్నారా, ఏమైనా గుడి ఉందా, మసీద్ ఉందా, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసేసి ఖచ్చితంగా వాళ్ళు ఓనర్స్ ఉండి ఆ ఇంట్లో ఉండినట్లయితే మాత్రం 100% వాళ్ళకి హౌస్ ఇవ్వడం వల్ల జరుగుతుంది. ఇప్పుడు ఒక ఆర్బీఎక్స్ అని అక్కడ లోగో వేసారు అంటే అర్థమైంది. ఆ లోగో ఆర్బీఐ అండనే ఉంది. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటే ఎంఆర్ఓ వచ్చారు కూలగొడుతురు. కూలగొట్టడం అంటే డిమాలిషన్. ఇప్పుడు ఆర్బీఐ అంటే రీహాబిలిటేషన్.
ఆర్బీ మీన్స్ రీహాబిలిటేషన్, ఎక్స్ మీన్స్ ఇది ఐడెంటిఫై అయిందని అర్థం. అంటే రీహాబిలిటేషన్ సెంటర్ కింద మీ ఇల్లు ఐడెంటిఫై అయింది, మీకు 2 BHK మీకు ఇస్తాము అని అర్థం దాని అర్థం. కాబట్టి మీకు అందరు మీరు రెడీ ఉన్నట్టయితే 2 BHK అతి త్వరలో, ఇప్పుడు ఈ రోజు కనుక రెడీ అయితే మేము రేపు ఇవ్వగలుగుతాం. ఆల్రెడీ మేము రేపు ఇచ్చేస్తాం. అక్కడ ఆల్రెడీ 2 BHK కాడ మా స్టాఫ్ ఉన్నది, అక్కడ కూడా లాటరీ పెడతారు. ఉదాహరణకి మేము 100 మందిని పంపించినాం ఇక్కడ నుంచి. 100 మందిలో కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, కూనోళ్ళు ఉంటారు, వాళ్ళకి కిందిలో ఇస్తాం ఫస్ట్లో. ఎందుకంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాం లోవర్ గ్రౌండ్లో. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంతమంది ఇప్పుడు చాలామంది ఏమంటారు అంటే ఈయన ఏదో చేసిండు, ఒకరి పైన ఇచ్చిండు ఒకరి కింద ఇచ్చిండు అట్లా అనకుండా వాళ్ళ ముందే ఎవరైతే ఇప్పుడు 15 కానీ 20 కానీ మేము షిఫ్ట్ చేస్తామో అక్కడ అందరు జమ అయిన తర్వాత అక్కడ బాక్స్ పెడతాం. బాక్స్ పెట్టినాక మా దగ్గర నేమ్స్ ఉంటాయి, వాళ్ళవి రూమ్ నెంబర్స్ ఉంటాయి, ప్లాట్ నెంబర్స్ ఉంటాయి. ఆ పలానా ప్లాట్లో పలానా రూమ్ అని ఇట్లా తీసి ఇక్కడికి వెళ్ళి పేరు తీస్తాం. ఎవరికి ఏ రూమ్ వెళ్తే ఆ రూమ్ అలాట్ చేసి ఇమీడియట్గా కేసు ఇచ్చి వాళ్ళని పంపడం జరుగుతుంది. సో హైడ్రాకు ఈ మూసీ రివర్ ఫ్రంట్కు ఎటువంటి సంబంధం లేదు. లేదు, ఇది రీహాబిలిటేషన్ వరకు మాత్రమే. హైడ్రా అని ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. 100% ఖచ్చితంగా అందరికి 2 BHK ఇస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.